తెలివైన దొంగ. ఒకప్పుడు ఆనందపురం అనే చిన్న పట్టణం ఉండేది. ఆ పట్టణంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించేవారు. అయితే కొంతకాలంగా అక్కడ ఒక సమస్య మొదలైంది. రాత్రి పూట ఇళ్లలో ఉన్న విలువైన వస్తువులు కనిపించకుండా పోతుండేవి. తలుపులు పగలకుండానే, తాళాలు చెడకుండానే దొంగతనాలు జరగడం చూసి ప్రజలు భయపడిపోయారు. అందరూ ఆ దొంగను తెలివైన దొంగ అని పిలవడం మొదలుపెట్టారు. పట్టణంలోని రాజు ఈ విషయానికి తెలుసుకుని చాలా ఆందోళన చెందాడు. వెంటనే సైనికులను నియమించి దొంగను పట్టుకోవాలని ఆదేశించాడు. కాని ఎంత కాపలా పెట్టినా దొంగ దొరకలేదు. అతడు ఎప్పుడూ ఎవరికీ హాని చేయడు, అవసరానికి మించిన దానిని తీసుకోడు. దొంగతనం చేసిన ఇళ్లలో చిన్న నోటు మాత్రం వదిలేవాడు. అత్యాశే సమస్యలకు కారణం. ఇది చూసి రాజుకి ఆసక్తి పెరిగింది. ఈ దొంగ సాధారణ దొంగ కాదని అర్థమైంది. ఒకరోజు రాజు వేషం మార్చుకుని రాత్రిపూట పట్టణంలో తిరగడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక ఇంటి దగ్గర ఒక యువకుడు గోడ దూకడం రాజు చూశాడు. వెంటనే అతడిని వెంబడించాడు. కొంతదూరం వెళ్ళాక ఆ యువకుడు ఆగి రాజునే ఎదురుగా చూసి నవ్వాడు. నువ్వే తెలివైన దొంగవా అని రాజు అడిగాడు. ఆ యువకుడు భయపడకుండా, అవును మహారాజా. కాని నేను దొంగను మాత్రమే కాదు, ఈ పట్టణాన్ని ప్రేమించే ఒక సాధారణ మనిషిని కూడా అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అయితే ఎందుకు దొంగతనం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ యువకుడు చెప్పాడు, ఈ పట్టణంలో కొందరు ధనవంతులు అవసరానికి మించి సంపద దాచుకుంటున్నారు. పేదలకు సహాయం చేయడం లేదు. నేను వారి దగ్గర ఉన్న అదనపు ధనాన్ని తీసుకుని రహస్యంగా అవసరమైన వారికి అందిస్తున్నాను. అందుకే ఎవరికీ నష్టం కలగకుండా జాగ్రత్త పడతాను. రాజు కాసేపు ఆలోచించాడు. యువకుడి మాటల్లో నిజం ఉందని గ్రహించాడు. నువ్వు చేసిన పని చట్టానికి విరుద్ధమే. కాని నీ ఉద్దేశం మంచిది. ఇకపై ఇలా చేయకూడదు అన్నాడు. యువకుడు తల వంచి, మీరు అనుమతిస్తే నేను ప్రజలకు సహాయం చేసే పనిలో మీతో కలిసి పనిచేస్తాను అన్నాడు. రాజు ఆనందంతో అంగీకరించాడు. మరుసటి రోజు రాజు ప్రజల ముందుకు వచ్చి ధనవంతులు పేదలకు సహాయం చేయాలని కొత్త నియమాలు తీసుకొచ్చాడు. ఆ యువకుడిని తన సలహాదారుడిగా నియమించాడు. అప్పటినుంచి ఆనందపురంలో దొంగతనాలు ఆగిపోయాయి. ప్రజల మధ్య సమానత్వం పెరిగింది. తెలివైన దొంగ తన తెలివిని మంచి పనులకు ఉపయోగించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. నీతి: తెలివిని తప్పు మార్గంలో కాకుండా మంచి కోసం ఉపయోగిస్తే సమాజం మారుతుంది.